గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ ప్రైమ్ న్యూస్. నేను మీ అవినాష్ జనగామ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చికెన్ తినేందుకు భయం, చేపలు మటన్ ధరలు ప్రియం. రాజమౌళికి డాక్టరేట్, మహబూబాబాద్ జిల్లాలో ఆత్మీయ సన్మానం. వ్యాపారస్తులతో సమావేశం, రోడ్డు ఆక్రమణలు తొలగిస్తాం. కేసీఆర్ రీఎంట్రీ పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం. సినీ వినీల్ ఆకాశంలో మహబూబాబాద్ కళాకారులు విశేషంగా రాణిస్తూ అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను ఆకట్టుకుంటున్నారని, యూట్యూబ్లో రాణిస్తూ ఉత్తమ ప్రతిభ కనపరిచే నూతన కళాకారులకు సినీ అవకాశాలు కల్పిస్తామని సంగీత దర్శకులు, గేయ రచయిత భోలే షావలి అన్నారు. న్యూ లైఫ్ థియోలాజికల్ యూనివర్సిటీ వారిచే డాక్టరేట్ పురస్కార గ్రహీత జబర్దస్త్ ఫేమ్ సినీ నటుడు రాజమౌళికి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం చేశారు. మా మహబూబాబాద్ ప్రాంత ప్రజలందరూ కూడా నన్ను శుభాకాంక్షల నుంచి దీవించడానికి వచ్చాడు. అయితే ఈ డాక్టరేట్ రావడానికి కారణం ముఖ్యంగా కళారంగంలో నేను చేసినటువంటి కొన్ని వేల వేదికలు కావచ్చు, జబర్దస్త్లో చేసిన స్కిట్లు కావచ్చు, అంటే ఒక 15 దేశాలలో నా కార్యక్రమాలు చేయడం, అలాగే కొన్ని సామాజిక కార్యక్రమాలను ముఖ్యంగా సేవా కార్యక్రమాలను తీసుకుని ఆ క్రైటీరియా ప్రకారం నాకు ఈరోజు న్యూ లైఫ్ థియోలాజికల్ యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. చేసినటువంటి నేను కొనసాగుతున్నటువంటి కళారంగంలో నాకు ఇది రావడం చాలా ఆనందంగా ఉంది. కాబట్టి తీసుకునేది చాలా తక్కువ, ఇంకా నేను చేసింది చాలా తక్కువ, ఇంకా చేయవలసింది ఇంకా చాలా గొప్ప గురుతర బాధ్యత నా మీద ఉందని భావిస్తూ ఉన్నా. ఈ అంటే 26వ తారీఖున వృషభ మూవీ రిలీజ్ అవుతుంది. ఆ సినిమాలో కూడా నేను చాలా గొప్ప పాత్ర నటించాను. ఇంకా అనేక సినిమాలు కూడా నటిస్తూ ఉన్నాను. కాబట్టి మీ దీవెనలు, మీ ప్రోత్సాహం నాపై ఇలాగే ఉంటూ ముందుకు నడిపిస్తారని, నాకు ఒక మంచి ప్రోత్సాహాన్ని అందిస్తారని, దయచేసి ఏ కళాకారుడైనా ఎదగాలనుకుంటే మీకున్న కళను పదును పెట్టండి. దానికి ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ, అంటే దెబ్బ ఎక్కడ తగిలితే మంది అక్కడ రావన్నట్టు మనకు అవకాశం అనేది హైదరాబాదులో ఒక గొప్ప వేదిక. కాబట్టి ఆ దిశగా వస్తే ఎవరికైనా ఏమైనా అవకాశంగా ఉంటే నా వంతు ఆ కళకు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని చెన్నూరు రోడ్డు మార్జిన్లో తూపుడు బండ్లలో వ్యాపారం చేసుకున్న వ్యాపారస్తులను తొలగించిన విషయం తెలిసిందే. దీంతో స్పందించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, చైర్పర్సన్ సుప్రజ కౌన్సిలర్లతో కలిసి రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులతో, కూరగాయల వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగించకుండా చిరు వ్యాపారస్తులు తమ వ్యాపారాలు చేసుకోవాలని ఆమె సూచించారు. స్థానిక కౌన్సిలర్లతో, టీడీపీ నాయకులతో, వ్యాపారస్తులతో చర్చించి ట్రాఫిక్ సమస్య పరిష్కారం సూచించారు. కూరగాయల మార్కెట్ పూర్తిస్థాయిలో నిర్మించిన తర్వాత వ్యాపారాలు చేసుకునేందుకు అందరినీ అక్కడికి తరలిస్తామని చెప్పారు. ఆటోలకు గిరిజా హాల్ వద్ద స్టాండ్ ఏర్పాటు చేసి ఒక్కొక్క ఆటో వచ్చి ప్రజలను ఎక్కించుకొని వెళ్లేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యాపారస్తులు తమకు అన్ని విధాలా సహకరించాలని కోరారు. ఇప్పుడే దేనివల్ల ఈ ట్రాఫిక్ సమస్య అనేది అందరం కలిసి పరిష్కరించాలని చెప్పి ఇప్పుడే మాట్లాడుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా రోడ్డు ప్లాట్ఫామ్ యువతలకి రాకుండా వెనకాల పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనము మార్కెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ మార్కెట్లోకి వెళ్ళిపోవాలని కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న ఆటో కార్మికులకు అందరికీ కూడా గిరిజా థియేటర్ దగ్గర అతి త్వరలో 2-3 రోజుల్లోనే అక్కడ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఆటో వచ్చి ఇక్కడ ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ఆటో వచ్చే సిస్టంలో పెట్టబోతున్నాము. అదేవిధంగా అక్కడ ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా పోలీస్ శాఖకు సంబంధించి ఆల్రెడీ ఈరోజు ఎస్పీ గారితో, డిఎస్పీ గారితో, సిఏ గారితో మాట్లాడి నిత్యము అక్కడ కానిస్టేబుల్స్ అందుబాటులో ఉండేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మార్కెట్ కంప్లీట్ అయ్యేదాకా, బుచ్చిరెడ్డిపాలెం కొత్త మార్కెట్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం, అది కంప్లీట్ అయ్యేదాకా
ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లిమిట్స్ లో వాళ్ళు వెనకాలం పెట్టుకోవాలని చెప్పి బండ్లు ఎవరు కూడా వ్యాపారస్తులు వీళ్ళందరూ రోజువారీ ఆ బండ్లలో ఫ్రూట్స్ అమ్ముకొని పండ్లు అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పి వాళ్ళకి ఏ రకంగా అయితే మేలు జరగాలో అదే విధంగా మనం ట్రాఫిక్ సమస్య కూడా మనం ఇంకో వైపు ఆలోచించాలి. కాబట్టి వాళ్ళని కొంచెం వెనకాలకి పెట్టుకోమని చెప్పి మార్కెట్ కంప్లీట్ అయినాక ప్రతి ఒక్కరూ మార్కెట్లోకి పోవాలని చెప్పి అందరికీ తెలియజేయడం అయింది. వాళ్ళందరూ కూడా దానికి సమ్మతించారు. రాబోయే రోజుల్లో ట్రాఫిక్ సమస్య లేకుండా బుచ్చిరెడ్డిపాళెం చెన్నూరు రోడ్లో ఏవైతే చర్యలు తీసుకుంటామో అవన్నీ కూడా తీసుకుంటాము. అందరి ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ పార్టీకి సమయం ఇవ్వాలని ఇంతకాలం ఆగామని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ అన్నారు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలకు ఇచ్చిన 420 హామీల్లో ఏదీ నెరవేరలేదని విమర్శించారు. అందుకే కేసీఆర్ నాయకత్వంలో తమ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తుందన్నారు మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతో మా ప్రతినిధి ప్రసన్న కుమార్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ఆవిర్భావం నుంచి మీరు బీఆర్ఎస్ పార్టీలో అప్పుడు ఏపీపీడీటీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ విజయవాడ జోనల్ కమిటీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం మచిలీపట్నం యూనియన్ ఆఫీసులో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించి సమస్యలు పరిష్కరించే విధంగా తీర్మానం చేశారు. చనిపోయిన ఆర్టీసీ కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి యూనియన్ కట్టుబడి ఎంతటి పోరాటానికైనా నిలుస్తుందని, రిలే నిరాహార దీక్షలకు రాష్ట్ర కార్యవర్గం పూర్తి మద్దతు అందిస్తుందని తెలిపారు. ఈరోజు మచిలీపట్నంలో జోన్ 2 విజయవాడ జోన్ సంబంధించినటువంటి కీలకమైన నాయకులు, డిపో ప్రెసిడెంట్ సెక్రటరీ, గ్యారేజ్ ప్రెసిడెంట్ సెక్రటరీలు, జోనల్ కమిటీ, రాష్ట్ర కమిటీ నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా జోన్ 2కు సంబంధించినటువంటి సిబ్బంది ఎదుర్కొన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మచిలీపట్నం డిపిటిఓ గారు ఎవరైతే ఉన్నారో ఈ మధ్య కాలంలో చేసే కక్ష సాధింపు చర్యలు, బస్సుల కండిషన్ బాగావు, స్పేర్ పార్ట్స్ తీసుకురారు, కౌన్సిలింగ్ పేరిట కేఎంపీలని వేధింపులు చేయటం, అదేవిధంగా ఈపీకే వేధింపులు చేయటం, అంతేకాకుండా కేంద్ర కాలం 1/19 సర్క్యులర్ ఇస్తే ఆ సర్క్యులర్ అమలు చేయకుండా విచ్చలవిడి సస్పెన్షన్ చేయటం, రిమూవ్ చేయటం, కేంద్ర కార్యాలయం సిక్కులు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న కార్మికుడికి జీతం ఇవ్వాలని చెప్పినా కానీ జీతం కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో లాస్ అప్లై చేసి వాటికి షేర్ షీట్లు ఇవ్వటం, రకరకాల ఏదింపులు ఏదైతే చేస్తున్నారో, మరి డ్యూటీ షార్ట్స్ సంబంధించి ఫిక్స్డ్ డ్యూటీ షార్ట్స్ కేంద్ర కాలంలో గైడ్లైన్స్ ఇస్తే దానికి భిన్నంగా కొంతమంది అధికారులు వారు వ్యక్తిగత దీంతో ఏదైతే అమలు చేసే పరిస్థితుల్లో ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో చర్చించి ఇక్కడ ఉద్యమం తీవ్రతరం అవ్వకుండా సిబ్బంది సమస్యలు డిపిటిఓ గారు మచిలీపట్నం దృష్టికి, కృష్ణా జిల్లా దృష్టికి ఏదైతే తీసుకురావడం జరిగిందో వాటిని తక్షణం పరిష్కారం చేయాలని రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకునేది, ఇవాళ దాదాపు గత చాలా కాలం నుంచి కొత్త బస్సులు కొనుగోలు జరగలేదు. ఇవాళ కొత్త బస్సులు కొనుగోలు జరగాలి, డ్రైవర్ కండక్టర్ రిక్రూట్మెంట్ కావాలి. ఇవాళ నైట్ అవుట్ సంబంధించి గతంలో మాకు ఉన్నటువంటి సర్క్యులర్ గవర్నమెంట్ జియో 131 ఉన్నటువంటి జియో ప్రకారం కూడా మరి నైట్ అవుట్ అలవెన్స్ పర్ డే 150, 300 నుంచి 600 వరకు ఉంటే మనం 150కి ఏదైతే జియో ఇచ్చారో దాన్ని తక్షణం మరి నిలుపుదల చేసి ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగంలో జియోని అమలు చేయాలని, మాకు ఏదైతే పెండింగ్ ఉందో లీవ్ ఎన్కాష్మెంట్ ప్రభుత్వం దగ్గర నుంచి పెండింగ్ ఉన్నాయి, మెడికల్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి, పోలీసు వాళ్ళకి రిలీజ్ చేశారు కానీ మాకు ఎంతవరకు రిలీజ్ చేయలేదు. మేము కూడా 24 గంటలు కష్టపడి పనిచేసేవాళ్ళం కాబట్టి లీవ్ ఎన్కాష్మెంట్ కూడా తక్షణం ప్రభుత్వం మా దగ్గరికి రిలీజ్ చేయాలని, చనిపోయిన తాలూకా కార్మికుల పిల్లలు ఉద్యోగాలు ఇవ్వడం కానీ, దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ప్రమోషన్స్ దాదాపు సంవత్సరాల తరబడి రాక రిటైర్. ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ పార్టీకి సమయం ఇవ్వాలని ఇంతకాలం ఆగామని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీ 420 హామీల్లో ఏదీ నెరవేరలేదని విమర్శించారు. అందుకే కేసీఆర్ నాయకత్వంలో తమ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తుందన్నారు మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతో మా ప్రతినిధి ప్రసన్న కుమార్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ఆవిర్భావం నుంచి మీరు బీఆర్ఎస్ పార్టీలో అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఉద్యమ కాలంలో ఉన్నారు, అధికారం ఉన్నప్పుడు ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్నారు. కేసీఆర్ చాలా రోజుల తర్వాత ఈరోజు బయటకు వచ్చి తెలంగాణ భవన్కి రాబోతున్నారు. కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఏమైనా సందేశం ఇచ్చే అవకాశం ఉంది, ఏమి ఇస్తారు? తప్పక సందేశం ఇస్తారు కేసీఆర్ గారు. ఈ సంవత్సర కాలం కూడా
ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు, వాళ్ళు చేసిన వాగ్దానాలు ఎంతవరకు నెరవేరుస్తారని చెప్పి వెయిట్ చేశారు. ఇప్పుడు మేము ఇక యుద్ధం స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. 420 హామీలు ఇచ్చి ఏనాడు కూడా ఒక హామీ కూడా ఇప్పటి నెరవేర్చలేదు. ఒక ఉచిత బస్సు అని చెప్పి ఒక మహిళలకు పెట్టి తప్పితే ఒక్కటి కూడా జరగలేదు కనుక దానికి రంగం సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడు తప్పక ప్రజలలో కూడా వ్యతిరేకత భావం వచ్చేసింది. ఎందుకంటే ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా కాలం గడిపిన సంవత్సర కాలం లోపల నీటి మీద ధ్యాస లేదు, తాగునీరు మీద ధ్యాస లేదు, దేని మీద కూడా ధ్యాస లేదు, ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కనుక దీని మీద తప్పక మనం ఇవాళ సార్ మాకు దిశానిర్దేశం చేస్తారు. గ్రామాలలో కూడా అన్ని గ్రామాలలో కూడా కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. తప్పక ఇవాళ కేసీఆర్ నాయకత్వం మళ్ళీ మేము ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పూర్తి విశ్వాసం మాకు ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉందో అది టీఆర్ఎస్ ప్రభుత్వానికి మానసపుత్రిక అని చెప్పి కేసీఆర్ అన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాత్రము కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి గుదిబండలా మారిందని చెప్పి అంటాం. దీనికి మీరు ఏ విధంగా? గుదిబండ ఏది లేదు, తెలివిలేక గుదిబండ అంటున్నాడు. ఆయనకు తెలివి ఉంటే దానికి ఒక 100 కోట్లు పెట్టి జరుగుతుంది. అంత పెద్ద ప్రాజెక్టులో కూడా చిన్న లోపం ఎక్కడ జరిగిండొచ్చు. అది కేసీఆర్ లోపం కాదు. ఇది వచ్చి అక్కడ ఉన్న సాయిల్స్ని బట్టి కానీ అక్కడ ఉన్న ఉసుకతోని కొంచెం కుంగిపోయే ప్రమాదం ఉంటుంది. అంత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు కూడా పోతుంటుంది. ఎన్నో జరిగినది వరకు అటువంటి దాన్ని పట్టుకొని టైం వేస్ట్ చేసుకొని ఇలా టైం పాస్ చేసి నీళ్ళు లేకుండా వచ్చిన నీళ్ళని ఆపుకొని కూడా నీళ్ళు ప్రజలకు ఇలా రైతులకు ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తి ఆయన కనుక ఆయన గుదిబండ అంటాడు, ఇంకేదో చెప్తాడు. ఏ ఒక్క దాని మీద కూడా క్లాట్ లేదు. దాంట్లో కూర్చున్నాడు, దాంట్లోకి వెళ్ళి ఎక్కడో దొరికించుకోవాలి కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావు అని చెప్పి చూస్తున్నాడు. కానీ ఎక్కడ దొరకరు. ఇలా ప్రజలకు తెలుసు. ప్రజల కోసం ఏం చేసాం ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రజలందరూ గ్రహించారు. తప్పక ప్రజలైన బుద్ధి చెప్తారని చెప్పి పూర్తి విశ్వాసం. ఏది ఇప్పుడు రాబోతున్న లోకల్ బాడీ ఎలక్షన్ లోపల టీఆర్ఎస్ స్టాండ్ ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి? 100% మా లోకల్ బాడీ దాంట్లో రచనల మొత్తం మా క్యాండిడేట్స్ గెలుస్తారు. ఎక్కడైనా కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ పూర్తి స్థాయిలో ఎక్కడికి పోయినా ప్రజలు ఇలా కేసీఆర్ నాయకత్వం కోరుతున్నారు కనుకనే ఇవాళ ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. స్థానిక సంస్థలలో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం. అయితే ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లోపల బీఆర్ఎస్ అభ్యర్థి నిలబెట్టకపోవడం అనేది కాంగ్రెస్ పార్టీ వారు ఇండైరెక్ట్గా బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీని మీద మీరు? అది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ బీజేపీకి సపోర్ట్ అంటాడు, బీజేపీ కాంగ్రెస్ సపోర్ట్ అంటాడు. వాళ్ళకు నమ్మకం లేక ఒకటి అవార్డు వేయడానికి సమయంగా మాత్రం ఇప్పుడు సపోర్ట్ చేయలేదు. మేము కూడా క్యాండిడేట్ పెట్టలేదు. చూస్తాం ఈ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారో ఏకతరం చెప్పి చూడడానికి కోసం వెయిట్ చేస్తున్నాం. కానీ తప్పితే ఎవరికి సపోర్ట్ చేయడానికి కానీ మా ఇవాళ కేసీఆర్ గారు ఒక మాట కూడా వీళ్ళకి సపోర్ట్ చేయమని చెప్పలే. ఎవరి ఇష్టంలో వాళ్ళు వేసుకుంటారు అంతేగాని చెప్పి ఎమ్మెల్సీ ఎన్నికల పెద్ద కేర్ తీసుకోలేదు కనుక అదంతా వాళ్ళ ఊహాగానాలు, వాళ్ళు చేసే ఊహాగానాలు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ దురాలోచనలు ఉంటాయి కనుక ఎదుట పార్టీ మీద కూడా అదే దురాలోచనతో చూస్తారు కనుక వాళ్ళకి ఆ అనుమానం వస్తుందని చెప్పి తెలియజేస్తారు. ఏదైతే ఇప్పుడు బీజేపీ పార్టీ ఇప్పుడు నెంబర్ 2లో ఉన్నామో బీఆర్ఎస్ 3rd పొజిషన్లో ఉందని చెప్పి బీజేపీ నాయకులు అంటూ ఉన్నారు. బీజేపీ వచ్చే ఎలక్షన్ లోపల మేము అధికారంలోకి వస్తామని చెప్పి అది కలగానే ఉండొచ్చా లేకపోతే నిజం జరగచ్చా? తెలంగాణలో కలగానే మిగిలిపోతుంది. కేంద్రంలో ఎందుకంటే నీ కాంగ్రెస్ సత్తా లేదు కనుక మీరు ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కానీ తెలంగాణలో మాత్రం ఇవాళ తప్పక రేపు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది. పూర్తి విశ్వాసం ప్రజల్లో ఉన్నది, మా మందిరం కూడా ఉంది. థ్యాంక్ యూ. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్కు వచ్చి చాలా రోజులైంది. ఆయన రాక కోసం తెరాస శ్రేణులన్నీ ఎదురు చూస్తున్నాయి. ఎన్నికలలో ఓటమి, కవిత లిక్కర్ స్కామ్ అరెస్ట్ తర్వాత దాదాపు కేసీఆర్ అన్నిటికీ దూరంగా ఉంటున్నారు. ఆయన తెలంగాణ భవన్కు వచ్చారు. ఆయన రాకతో పార్టీ కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ నూతన ఉత్సాహం కనపడింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఆ పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ కీలక అంశాలపై చర్చించారు. పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు క్షేత్రస్థాయిలో బలోపేతం కావాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. పార్టీ స్థాపించి 24 ఏళ్లు పూర్తయి 25వ ఏట అడుగు పెడుతున్నటువంటి నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలకు కేసీఆర్ సూచనలు చేశారు. పార్టీ ఏర్పాటు, ఈ సందర్భంగా ఉద్యమ ప్రస్థానం, రాష్ట్ర ఏర్పాటుతో పాటు మరికొన్ని అంశాలను గుర్తు చేశారు. 100% మళ్లీ అధికారంలోకి వస్తామని వ్యాఖ్యానించారు. మళ్లీ తెలంగాణను నిలబెట్టుకునేందుకు పోరాడాలని నేతలకు సూచించారు కేసీఆర్. పార్టీ అధినేత కేసీఆర్ మార్గదర్శకత్వంలో బీఆర్ఎస్ రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుందని ఆ పార్టీ నాయకులు మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. గెలిచిన పార్టీకి అవకాశం ఇవ్వాలని 7.5 కాలంగా సైలెంట్గా ఉన్నట్లు చెప్పారు. ఇకపై ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామంటున్న మాజీ మంత్రి జోగు రామన్నతో మా ప్రత్యేక ప్రతినిధి ప్రసన్న ఫేస్ టు ఫేస్. మనం ఇప్పుడు బంజారాస్లోని తెలంగాణ భవన్ వద్ద ఉన్నాం. కేసీఆర్
చాలా రోజుల తర్వాత ఈరోజు తెలంగాణ భవన్కు వస్తున్నారని చెప్పేసి తెలంగాణ టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఇక్కడ తండోపతండాలుగా రావడం జరిగింది. కేసీఆర్ ఈరోజు ఏం మాట్లాడతారని చెప్పేసి కార్యకర్తలు నాయకులు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఉండి నేను బయటికి వస్తే తడాకా చూస్తా అని చెప్పేసి చేసిన కేసీఆర్ వ్యాఖ్యలు ఈరోజు ఎటువంటి పంచ్ డైలాగులు కొడతారని చెప్పేసి తెలంగాణ ప్రజలు యావత్తు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ త్వరలో ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఏం చెప్తున్నారో ఏం చెప్తారో అని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఏ విధంగా సమాయత్తం చేస్తారో అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి 25వ సంవత్సరాలకు అడుగుపెట్టబోతూ ఉన్నది. 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేశారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చి సంవత్సరంన్నర అవుతుంది. భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, దాని గురించి ఏమన్నా ఇప్పుడు కేసీఆర్ చెప్పే అవకాశం ఉందంటారు సార్? మీరు అన్నట్టు ఇప్పటికీ మరి ఏప్రిల్ 25వ తారీఖునకు 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో మరి పార్టీ 25 సంవత్సరాల నిర్మాణంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు తెలంగాణ రథసారథి కేసీఆర్ గారు. కాబట్టి వారు ఈరోజు ప్రత్యేకటువంటి కార్యక్రమం పెట్టి దిశానిర్దేశాన్ని ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణంతో పాటు రేపు పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దానిలో మరి వారు ఈరోజు ఎందుకంటే 1 సంవత్సరంన్నర సమయం ఇచ్చి అధికారంలోకి వచ్చి పార్టీ మరి ఏ రకంగా పనిచేస్తూ ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలందరూ కూడా వ్యతిరేకతతో ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ గారే రావాలి అన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి అర్థమవుతూ ఉంది. దాన్ని బట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టునే పూర్తి వివరాలు తెలుపుతారు. ఇప్పుడు ఏదైతే 25వ సంవత్సరం రజతోత్సవంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా కేసీఆర్ గారు తన రాజకీయ వారసుడు ఎవరైనా అనౌన్స్మెంట్ చేసేటువంటి ఒక శుభాకాంక్షలు చెప్పేటువంటి గుడ్ న్యూస్ చెప్పేటువంటి అవకాశం అని ఉందంటారు? అటువంటి ఏముంటుంది, మాకు కాబోయే ముఖ్యమంత్రి గారు కూడా కేసీఆర్ గారే ఉంటారు కాబట్టి దాని గురించి ప్రస్తావన లేదు. కేసీఆర్ గారు కావాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఏదైతే ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారో వారిపైన ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది? చూస్తున్నారా మీరు, సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి అక్షంతలు వేస్తూ ఉంది. ఎప్పటి వరకు ఫిక్స్డ్ అని చెప్పి పదే సుప్రీంకోర్టు ఒక ఉన్నత న్యాయస్థానం అడుగుతూ ఉంది. కాబట్టి దానిపైన అతి త్వరలోనే ఖచ్చితంగా ఉప ఎన్నికలు జరుగుతాయి. ఉప ఎన్నికల్లో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల లోపల బీఆర్ఎస్ అభ్యర్థులు నిలబెట్టకపోవడానికి కారణము ఏమని చెప్పవచ్చు? మేము మొదటి నుంచి కూడా మా కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సమయానికి అనుకూలంగానే వారు నిర్ణయం తీసుకుంటారు. ఇది పార్టీ సింబాల్తో ఉన్నటువంటి ఎలక్షన్ కూడా కాదు. మా అధిష్టానం ఎప్పుడు కూడా ఆలోచన చేసుకునే ఆ రకమైన నిర్ణయం తీసుకున్నాం. దానికి కారణాలు ఏమీ ఉండయి. మేము పోటీ ఉండొద్దు అన్న ఉద్దేశంతో మరి మా సార్ నిర్ణయం మేరకు మా పార్టీ నిర్ణయం జరిగింది. ఒక బీసీల నాయకునిగా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ 42% బీసీల రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారో ఇది సాధ్యమయ్యే పని అంటారా? ఒకవేళ సాధ్యమైన కాంగ్రెస్ పార్టీ లాభం చేకూరుతుందా లేకపోతే బీఆర్ఎస్కి లాభం చేకూరే అవకాశం ఉందా? మొదటి నుంచి కూడా యాజ్ ఏ బీసీ నాయకునిగా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో బీసీలకు ఒక గుర్తింపు వచ్చింది. గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గురించి మాట్లాడేవాళ్ళు. ఎన్టీ రామారావు గారి కంటే ఎక్కువ కేసీఆర్ గారు ఏర్పడినటువంటి అసెంబ్లీలోని అటు కౌన్సిల్ చైర్మన్ కానీ అసెంబ్లీ స్పీకర్ కానీ ఒక ఆర్థిక శాఖ మంత్రి అప్పుడు ఈటెల రాజేందర్ గారు కానీ ప్రోటోకాల్ ఉన్నటువంటి పోస్టులను ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. ఈరోజు కూడా మేము స్పష్టంగా చెప్పినాం 42% ఏ రకంగా కాదు. ఇది కేవలం ఒక బీసీలను గతంలో 50-60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. అట్లనే ఇప్పుడు బీజేపీ కూడా మోసం చేసిన 2 పార్టీలు నేషనల్ పార్టీలు ఎప్పుడు కూడా ఈరోజు బీసీలను మోసం చేసినాయి 2-2. కాబట్టి రేపు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ రకంగా వైఖరి ఉంటుందో మనకి ఇంకా రాబోయే రోజు అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఫస్ట్ అసెంబ్లీ 2014-15లోనే అప్పుడే మొదటి అసెంబ్లీలో మేము తీర్మానం చేసి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పిన పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు. అట్లనే కేంద్రంలో కూడా బీసీ మంత్రిత్వ శాఖ లేదు, మంత్రిత్వ శాఖ పెట్టాలని చెప్పి బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్లు మహిళలకు అందరికీ ఉండాలి, దాంట్లో కేటగిరీ వైజ్ ఉండాలని చెప్పి కూడా ఆ 3 తీర్మానాలు ఆ రోజు నేను బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రవేశపెట్టిన విషయం కూడా ప్రజలకు తెలుసు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
చేస్తున్నాడో అతను కామెంట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి ఒక బీసీని అధ్యక్షం చేసేట దమ్ముందా అని చెప్పేసి తను వ్యాఖ్యలు చేయడం, దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు? 60 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఏలింది. ఏ రోజైనా ఒక బీసీ ముఖ్యమంత్రిని అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ చేశారా? మరి అప్పుడు ఎందరో హనుమంతరావు గారు కావచ్చు, డి శ్రీనివాస్ కావచ్చు, అనేక మంది పెద్దలు ఉండే కదా. ఆ రోజు లేనిది ఇలా బీసీ ఒక కనీసం వాళ్ళ పార్టీ ఇలా మనుగడ లేకుండా అయిపోతుంది. కాబట్టి ఏదో ఒక స్లోగన్ తీసుకొని రావడం తప్ప మరి ఇలా బీసీ ముఖ్యమంత్రి ఇలా బీసీ అయితే బీజేపీ చెప్తా ఉంది, ఇలా కాంగ్రెస్ చెప్తా ఉంది. మరి గతంలో ఉన్నన్ని రోజులలో ఎందుకు జ్ఞాపకం రాలేదు? ఇప్పుడే ఒక బీసీ మూమెంట్ తోటి ఎందుకు వస్తున్నారంటే ఇంకొకసారి కూడా మళ్ళీ బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ సార్. కెమెరామెన్ ప్రవీణ్తో ప్రసన్న కుమార్. వేల కోట్ల రూపాయలు టర్నోవర్తో నడిచిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నేడు వ్యవస్థాపక దినోత్సవం కూడా నిర్వహించుకోలేని పరిస్థితికి వచ్చింది. అత్యంత కష్టకాలంలో సామర్థ్యానికి మించి 110% ఉత్పత్తి సాధిస్తున్న కార్మికులు, ఉద్యోగులను భుజం తట్టి ప్రోత్సహించేందుకు కూడా వెనుకాడుతోంది. కర్మాగారం ఏర్పాటై ఫిబ్రవరి 18 నాటికి 43 ఏళ్ళు అవుతోంది. వ్యవస్థాపక దినోత్సవాన్ని గతంలో ఘనంగా నిర్వహించేవారు. ఈ ఏడాది ఏకంగా ఉత్సవాలనే రద్దు చేశారు. ఉత్సవాలు నిర్వహించకపోవడంపై వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. కేవలం స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని మండిపడుతున్న వామపక్ష పార్టీ నేతలతో మా ఉత్తరాంధ్ర ప్రతినిధి భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్. స్టీల్ ప్లాంట్ ప్రారంభమై 43 ఏళ్ళు గడుస్తుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా 4 ఏళ్ళు అయిపోతున్నప్పటికీ ఈ 4 ఏళ్ళు వార్షికోత్సవం నిర్వహించారు, అవార్డులు ఇచ్చారు కార్మికులకి. ఇవ్వకపోవడం 11,400 కోట్లు కేంద్రం ఆర్థిక సాయం చేసినప్పటికీ ఇప్పుడు వార్షికోత్సవం నిర్వహించకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? స్టీల్ ప్లాంట్ ఆవిర్భావం అంటే అదేదో జస్ట్ లైక్ దట్ ఏదో కంపెనీ పెట్టేసి రిబ్బన్ కటింగ్ చేసినలాగా రాలేదండి. 32 మంది ప్రాణ త్యాగం చేసి ఎన్నో సంవత్సరాలు, అంటే 1970లో స్టార్ట్ అయితే 82కి కానీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాలేదు. ఫిబ్రవరి 18, 1982 నుంచి స్టీల్ ప్లాంట్ అనేది ఆవిర్భవించింది. ఇన్ని సంవత్సరాలు బట్టి కూడా స్టీల్ ప్లాంట్ అనేది విశాఖపట్నానికి తలమానికంగా, అంటే వైజాగ్ సిటీని వైజాగ్ సిటీ అని కాకుండా వైజాగ్ స్టీల్ సిటీ అని పిలుస్తున్నారంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వల్లే. అలాంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు అమ్మేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం, ఆ తర్వాత నుంచి గత 4 సంవత్సరాలుగా జరిగిన పోరాటం అంతా కూడా ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఈ మధ్య కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లో గెలిచిందో, డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పేసి ఎవరైతే ఓట్లు వేయించుకొని గెలిపించుకున్నారో, ఇప్పుడు మనకు అక్కడ ఉండే పల్లా శ్రీనివాస్ గారికి హైయెస్ట్ మెజారిటీ వచ్చింది. తెలుగుదేశం ప్రెసిడెంట్ కింద చేశారంటే ఆ మెజారిటీని చూసే చేశారు. దేనివల్ల ఓట్లు వేశారు ప్రజలందరూ కూడా? ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కనుక వీళ్ళు వస్తే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెప్పారని చెప్పి ఓటేశారు. కానీ ఏం చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ కాపాడడానికి? మొన్న ఏదో 11,300 ప్యాకేజ్, 11,300 కోట్ల ప్యాకేజ్ ఏదో ప్రకటించామని చెప్పి అసలు కార్మికులు అడుగుతున్నది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి? ఓ పక్కనేమో స్టీల్ ప్లాంట్ ఏమో 30,000 కోట్లకేమో బేరం పెడతారా, 11,000 కోట్లు మీరే తీసుకెళ్లి అప్పు కింద ఇస్తారు. అంటే స్టీల్ ప్లాంట్ 11,000 కోట్లు మామూలుగా ఇచ్చారు అంటేనే స్టీల్ ప్లాంట్ యొక్క రేంజ్ ఏంటో అర్థమైపోతుంది. దాదాపుగా 3 లక్షల కోట్లు విలువ చేసే స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు దారాదత్తం చేసేయడానికి, అంటే అదానీ కంపెనీకి దారాదత్తం చేయడానికి అన్ని రకాల కుయుక్తులు పన్నారు, పోరాటాలు కూడా జరిగాయి. ఈ రోజు మొన్నటికి మొన్న దానికి రావాల్సిన ముడిసరికి ఆపేశారు. మొన్నటికి మొన్న అక్కడ ఉండే ఉద్యోగులందరినీ విచ్ఛిన్నం చేయడం కోసం విఆర్ఎస్ ప్రకటించారు. సో ఈ రకంగా దాన్ని ఏ రకంగానైనా సరే కుంగి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఇది కనుక ఉంటే విశాఖపట్నం నష్టం కలుగుతుందనే ఉద్దేశం క్రియేట్ చేయడం, ప్రైవేట్ పరం పూర్తిగా చేసేద్దాం అనే ప్లాన్ మీద చేసుకొని మొత్తం ఈ వారికోత్సవం అనేది చేయలేదు. అయితే కార్మికులందరిలోనే కూడా ఆందోళన అనేది తప్పనిసరిగా ఉంది. ఇదేంటి ఇంతమంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాత కూడా వచ్చిన తర్వాత కూడా ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం చేయబడి బట్టి మరి ఇన్ని రోజుల పాటు చేశారు కదా, 2 సంవత్సరాల పాటు, మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదని చెప్పని వాళ్ళలో కూడా ఆందోళన ఉంది. అలాగే ప్రజల్లో కూడా ఆందోళన అనేది ఉంది. ఏదేమైనా సరే మాత్రం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చెయ్యాలి అనేది మాత్రమే బీజేపీ యొక్క ప్లాన్. అందులో భాగంగానే ఇప్పుడు మనం ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న ప్రజలు కానీ లేకపోతే కార్మికులు కానీ ఏమడుగుతున్నారంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంతగా ఇవ్వండి అని అడుగుతున్నారు. మాజీ సీఎం జగన్ ఇవాళ గుంటూరు జిల్లాలో పర్యటించారు. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆక్రోశం వెళ్లగక్కారు. ఒక ప్రతిపక్ష నేత పర్యటనకు వస్తే కనీసం పోలీసు భద్రత కూడా చంద్రబాబు ఇవ్వలేదని విరుచుకుపడ్డారు. ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు, రేపు మేము వచ్చినప్పుడు మీకు పోలీసు భద్రత ఇవ్వకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకో అంటూ బాబును ఉద్దేశించి అన్నారు జగన్. రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే కనీసం పోలీసు భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. రేపొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు. నువ్వు చేస్తా ఉన్నది కరెక్టా కాదా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం.
తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్ఏనని ప్రజా పోరాటంలో బీఆర్ఎస్ వెనక్కి తగ్గదని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల సాధనకు బీఆర్ఎస్ ఒక్కటే మార్గమన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయింది అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల పండుగగా బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించాలని కేసీఆర్ సూచించారు. ఏడాది పాటు సిల్వర్ జూబ్లీ వేడుకలు జరపాలని కేసీఆర్ నిర్ణయించారు. సిల్వర్ జూబ్లీ వేడుకలకు వారం రోజుల్లో కమిటీలు ప్రకటిస్తాం, అందరినీ భాగస్వామ్యం చేస్తూ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తామని ప్రకటించారు కేటీఆర్. ఇదిగా పనిచేసే ఆలోచన లేదు. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ ముఖ్యం, తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణ ముఖ్యం. వాటి కోసం పనిచేయాలని చెప్పి సమావేశం ఈరోజు అభిప్రాయపడ్డది. ఇందాక నేను చెప్పినట్టు ఈ 25వ సంవత్సరం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు, రజతోత్సవాల్ని సంవత్సరం మొత్తం కూడా ఒక సంవత్సరం పాటు నిర్వహించాలని చెప్పి కూడా స్థూలంగా ఒక ఆలోచనకు వచ్చినాం. ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో అందరినీ కలుపుకొని సకల జనుల సమ్మె నడిపించిన ఆనాడు తెలంగాణ పోరాటంలో వినూత్నమైన పోరాట రూపాలు, సడక్ బంద్ కావచ్చు, రహదారుల దిగ్బంధం కావచ్చు, వంట వార్పు కావచ్చు, అట్లా ఎన్నో రకాల వివిధ ఉద్యమ పోరాట రూపాలని ఆనాడు ఆవిష్కరించిన ఆ ఘనత టీఆర్ఎస్ది. కాబట్టే ఈ రజతోత్సవాల సందర్భంగా కూడా వినూత్నంగా కార్యక్రమాలు నిర్వహించాలి, ప్రజల్ని మమైకం చేస్తూ ఉద్యమ సహచరులందరినీ కూడా మళ్ళీ తిరిగి ఒక్కటి చేస్తూ ముందుకు పోవాలనే ఆలోచన చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి రాబోయే వారం రోజుల్లో పెద్దలు కేసీఆర్ గారు కొన్ని కమిటీలను కూడా, ఎందుకంటే ఈ ఉత్సవాల నిర్వహణకు కొన్ని కమిటీల అవసరం కూడా ఉంటుంది కాబట్టి మరి కొంతమంది సీనియర్ నాయకులతో, పార్టీ ముఖ్యులతో, అదేవిధంగా పార్టీ ఏతర వ్యక్తులతో, తెలంగాణ ఉద్యమంతో పెనవేసుకొని అనుబంధం ఉన్న వ్యక్తులతో కూడా కొన్ని కమిటీలను కూడా ఈ రాబోయే వారంలో ప్రకటించబోతా ఉన్నాం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 4 Sides TV.